రామాయణం అయోధ్యాకాండం 13వ భాగం. శృంగవీరపురం చేరుకున్న రాజు ఎవరు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం, మా తల్లిదండ్రుల నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకునే విషయం, శృంగవీరపురానికి ఎవరు చేరుకున్నారు, ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు ఎవరు, అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం. మరి మొట్టమొదటిగా నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని పూర్తిగా చూడండి. శ్రీరాముడు తండ్రి పాదాలు నమస్కరించాడు, కైకేయి పాదాలకు కూడా నమస్కరించాడు. అంతఃపురంలోంచి బయటకు వచ్చాడు, లక్ష్మణుతో కలిశాడు, కౌశల్యామాతను దర్శించుకున్నాడు, తన అరణ్య భాషేషం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌశల్య నేల మీద పడిపోయింది. గండ్ర గొడ్డల చేత మధ్య చెట్టు కొడితే ఎలా కూలిపోతుందో అలా కూలిపోయిందిట. అంతులేని ఆవేదనకు లోనేంట. వనవాసానికి వెళ్ళొద్దని చెప్పి కౌశల్య లక్ష్మణులు చాలా విధాల శ్రీరామునికి నచ్చ చెప్పి చూశారు. శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు, వెళ్ళొద్దని చెప్పాడు. కైకేయి పట్ల తనకేమాత్రం అగౌరవభావం లేదు అని చెప్పాడు. పట్టాభిషేకం అయిపోవడానికి కైకేయి కారణం కాదని, ఇది ప్రేరణ చేతే అలా జరిగిందని ఆయన సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన ఒకటే అని శ్రీరాముడు చెప్పడం జరిగింది. పుత్ర వ్యామోహంతో కౌశల్యాదేవి శ్రీరాముని వెంట వనవాసారాయడానికి సిద్ధపడింది. కానీ భర్తను బదిలి రావడం ధర్మం కాదు అన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌశల్య శ్రీరాముని దీవించింది. రామా, సత్పురుషుల బాటలో నడవయ్యా, నీ ధర్మమే నీకు రక్ష, ధర్మో రక్షతి రక్షిత. నీ తల్లిదండ్రుల సేవే నేను రక్షిస్తుంది, నీ సత్యవాక్యే నేను రక్షిస్తుంది. ఇవన్నీ నీకు రక్షగా ఉంటాయి. ఆ ధర్మదేవతే నీకు రక్షగా ఉంటుంది. నీకు ఎలాంటి బాధలు కలగకుండా నీకు శుభాశీస్సులు ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ ఆశీర్వదించింది. అక్కడే సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అంతఃపురంలో అందరితోనూ కూడా ఎలా మసులుకోలో చెప్పాడు. కానీ సీతాదేవి మాత్రం రాముని వెంటే వస్తా అని చెప్పి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరాముతో చెప్పింది. మీరు లేకుండా స్వర్గ సుఖాలు వంచినా నేను ఇష్టపడను అని చేత పతిని అనుసరించడమే సతికి ధర్మం అనే ధర్మాన్ని ఆవిడ జవాబిచ్చింది. శ్రీరాముడు అంగీకరించి తప్పలేదు. తన వెంటే కూడా తీసుకురమ్మని చెప్పి లక్ష్మణుడు కూడా ప్రాధేయపడ్డాడు. తను కూడా రాముడు కూడా వస్తా అని చెప్పి. శ్రీరాముని యొక్క సేవాభాగ్యముతో త్రిలోకాధిపత్యం వహించినా సరే ఉపయోగం లేదు, అవన్నీ తక్కువే అని చెప్పడం జరిగింది. ఇలాగా సకల ఉపచారాలు చేసే అవకాశం తనకమని లక్ష్మణుడు ప్రార్థించాడు. సరే అన్నాడు శ్రీరాముడు. తల్లైన సుమిత్రకు ఆత్మీయులకి ఈ విషయం చెప్పాడు, తన ఆమోదాన్ని తెలియజేశాడు. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్నటువంటి శ్రీరాముని చూసి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చారు. లక్ష్మణుల్లాగా తామందరూ కూడా రాముని వెంటే వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవైనా సరే తమ పాలు అయోధ్యే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రానుందని మెప్పించాడు. అక్కడికి వచ్చారు అందరూ కూడా. అందరితో చెప్పాడు. అందరూ బాధపడ్డారు, ఒక కైకేయి తప్ప. కైకేయి స్వయంగా తెచ్చినటువంటి నారచీరలు కట్టుకున్నారు. వాళ్ళందరూ ధరించారు. సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రులు నమస్కారాలు చేశాడు. సుమిత్ర లక్ష్మణులతోటి, నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రే దశరథులాగా సీతని నీ తల్లిలాగా భావించు అన్నాడు అని చెప్పింది ఆవిడ. అడవిని అయోధ్యాలకు సుఖంగా వెళ్ళిరా అని లక్ష్మణుని సాగనంపింది. సుమంతుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందు వెళ్ళిపోతోంది. శ్రీరాముని విడిచిపెట్టలేక కొందరు పౌరులు ఆ రథాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. కొంతమంది వెనకాల పరిగెడుతున్నారు, కొంతమంది నడుస్తున్నారు. రథం వెనుక వైపులా ముందు వైపులా అంతా కూడా జనమే ఉన్నారు. మంగళవాద్య ఘోషతోటి మార్మోగిన అయోధ్య దుఃఖ సుందరమైంది. దశరథుడు తీవ్రమైన బాధతోటి కౌశల్య మందిరానికి చేరుకున్నాడు. కౌశల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. శ్రీరాముణ్ణి రథాన్ని నీడలా నివసిస్తున్నారు ప్రజలందరూ కూడా.
అయోధ్యకు వెళ్ళిపోండి అని వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. ఎవరు చెప్పినా అక్కడ ప్రజలు ఎవరు వినలేదు. అంచేత మేము కూడా మీ వెంట రావడానికి అనుమతించండి అని ప్రజలందరూ వెనకాలే వస్తున్నారు. అందరూ కూడా తపతా నదీ తీరానికై చేరుకుంది రథం. ఆ రాత్రి అందరూ కూడా అక్కడే విడిది చేశారు. తెల్లవారింది. అలసరి చేత పౌరులందరూ కూడా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మొత్తం అంతా కూడా సుమంతుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ప్రజలందరూ లేవకుండానే మనం అందరం బయలుదేరాలి ఇక్కడి నుంచి అని రాముడు చెప్పడం జరిగింది. అందరూ బయలుదేరారు. ఈ పౌరులందరూ కూడా లేచి చూశారు, నిద్రలో నుంచి చూశారు. ఎవరు రాముడు కనబట్ల, రాముడి సీత కనబట్టలేదు, లక్ష్మణుడు కనబట్టలేదు, సుమంతుడు కనబట్లే, రథం కనబడట్లేదు. తికమగబడ్డారు ఏమైందని. ఇంక ఏమేం చేసేలేక వాళ్ళందరూ కూడా అయోధ్యకి మళ్ళా తిరిగి ముఖం పట్టారు. అయోధ్యకి తిరిగి వెనక్కి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. రథం వేదశ్రుతి, గోమతి, సనందిగా ఆ నదులను దాటింది. రథం వేదశ్రుతి, గోమతి, సనందిగా ఆ నదులను దాటుకుంటా ముందుకు వచ్చింది. కోసల దేశం పురుమాలకు చేరుకుంది. అక్కడి నుంచి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ఒక్కసారి అయోధ్య పట్టణానికి చూసి నమస్కారం చేశాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగబేరపురము అనేటువంటి పురం కనిపించింది. అప్పుడు రాముడు చూశాడు. ఆయనకు తెలుసు కదా రాజ్యమంతా ఎక్కడ ఉంటుందని తెలుసు కదా. ఆ శృంగబేరపురం చేరుకున్నారు. అక్కడ రాజు ఎవరు అని తెలుసు. మరి ఆ రాజెవరు, ఆ శృంగబేరంలో ఉన్న రాజెవరు, అక్కడికి చేరుకున్న వాళ్ళు ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు మరి తర్వాత ఏం జరిగింది, ఆ శృంగబేరపురం నుంచి వీళ్ళకి ఎటువంటి ఆహ్వానాన్ని ఇచ్చాడు, ఎటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, తర్వాత ఏం జరిగింది విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని పూర్తిగా చూడండి. నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరామ మెడపల్లి ప్రజెంట్స్. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. Like and subscribe. Thanks for watching. You can continuously seeing my videos.